తెలంగాణ జాగృతి ఏర్పడిన ఇక్కడ చరిత్రను కాపాడుకోవడం కోసము కవిత గారి ఆధ్వర్యంలో కూడా పిడికెడు మంది ఊరు ఊరు గ్రామ గ్రామం జిల్లా జిల్లా తిరిగి మన చరిత్రను మన కోటలను మన రాజకీయాలను మన శాసనాలను ఎక్కడైతే మన చరిత్ర ఆనవాళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కాపాడుకోవడం కోసం తెలంగాణ జాగృతి ఇనిషియేటివ్ దేశంలో పనిచేస్తుందని మీ అందరూ తెలుసు. తర్వాత ఒక పెద్ద ఆకాశం పెట్టుకున్న తెలంగాణ మహోత్సవం ఇక్కడ జరుగుతున్నా కూడా ఇక్కడి సంస్కృతి మొదలున్నటువంటి బతుకమ్మ పండుగ ఎప్పుడైతే విస్మరణ గురైందో ఆ బతుకమ్మ తరగతి కవిత గారు దాన్ని విశ్వపీఠమైన ప్రతిష్ఠించేందుకు ముందుకు అడుగులు వేస్తే తెలంగాణలో ఉన్నటువంటి అతను అందరూ కూడా అతనితో పాటు కలిసి నడిచారు. ఇవాళ గతంలో కానీ ఊరికెళ్ళిన తెలంగాణ ఎక్కడున్నా అక్కడ తెలంగాణ జాగృతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ పండుగ అనేటువంటి బతుకమ్మ చాలా పెద్ద ఎత్తున మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉంటాం. మీ అందరికీ తెలుసు తెలంగాణ బిడ్డ సహజంగా అంతర్ముఖుడై ఉంటాడు, అంటే కొంత ఎక్కువ తప్పుగా కలిగి ఉంటాడు. కానీ ఎప్పుడైతే అవసరం ఏర్పడుతుందో సమాజం అవసరం ఏర్పడుతుందో ఖచ్చితంగా తిరగబడే తత్వాన్ని కూడా మనం కలిగి ఉంటాడు. కాబట్టి తెలంగాణ ఉద్యమం ఇక్కడ జరుగుతూ ఉంటే ఆదిలాబాద్ నుంచి జరిగినటువంటి అది మహామహామైన వంటవాదమైన ప్రతి ఉద్యమ కులంలో కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తల పాలనలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఉద్యమంలో జరిగిన ప్రతి ఘట్టంలో కూడా తెలంగాణ జాగృతి కార్యక్రమాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అదే ఉత్సాహాన్ని మనకు ముందుకు నడిచినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. సోదరులారా, ఒక స్ఫూర్తి మన లోపల ఉన్నట్లయితే మనం ఎంత ఉత్సాహమైనా ముందుకు పనిచేయవచ్చు అని చెప్పి జాగృతి కార్యక్రమం నిరంతరం అనేక ప్రతికూల పరిస్థితుల్లో సైతం పనిచేస్తూ నిరూపిస్తూ వస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందున్నటువంటి వందల వేల సంవత్సరాలను కూడా ఇవాళ కనుమరుగైన జాగృతి తన విస్తృతమైన కార్యాచరణ కొనసాగిస్తూ ఉంటుంది. అదే కార్యక్రమాలను అదే స్ఫూర్తిని అదే ఒరవడిని కొనసాగిస్తూ మనం ముందుకు కదులుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ పుస్తకంలో ఒక కథ ఉంటుంది. ఒక ఊరు లోపల ఒక ముస్లిం రాణా అనే వ్యక్తి ఉంటాడు, అంటే క్రిస్టియన్స్ అంటారు కదా, అతను రాణా అనే వ్యక్తి ఉంటాడు. చాలా ముసలి వ్యక్తి. ఆయన కూడా ఆయన రోజు తన షాప్ చేసుకుంటాడు, కష్టపడి పని చేస్తాడు. ఆయన కోరిక ఏంటి అంటే జీవితంలో ఒక్కసారిగా హజ్ యాత్ర చేయాలి, మకానికి వెళ్ళి రావాలి. దానికోసం అవసరమైనటువంటి డబ్బును ఆయన కూడా పెడుతుంటాడు. ఆయన పని చేసుకుంటూ ఆయన ఆశను బతుకుతూ ఉంటాడు. సందర్భం వస్తుంది, ఒకరోజు డబ్బులు ఆయన చేతికి వస్తాయి, ఒక ఇస్తా అంటాడు. వెళ్తా అంటే ఆయన కోపం అని చెప్తాడు. ఎందుకు అంటే నేను ఇదేళ్ళు ముందుకు వస్తూ నేను బతకడానికి కానీ నేను పనిచేసుకోవడానికి కానీ నేను జీవించడానికి ఒక పరకోసం జరుగుతుంది. అదేంటంటే నేను హజ్లో ఉన్న ఆశతోని ఆ లక్ష్యం కోసం నేను బతుకుతా ఉన్నాను. కానీ అది సాధ్యమైన తర్వాత రేపటి నుంచి నేను దేని కోసం బతకాలని నాకు తెలియదు. ఇక్కడ ఒక మంచి లక్ష్యం ఉంది, ఒక మంచి విషయం ఉంది, తెలుసుకోవాల్సింది ఒక చెడు విషయం. మంచి విషయం ఏంటంటే ఒక లక్ష్యాన్ని కలిగి ఉండడం దానికోసం పనిచేయడం. కానీ చెడు విషయం ఏమిటంటే ఆ లక్ష్యం సాధించిన తర్వాత ఏం చేయాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత చాలా సంస్థలు నిర్వీర్యం అయిపోయాయి. చాలా మంది విషయాన్ని కోల్పోయారు, చాలా మంది తమ ధైర్యమైన జీవితాలు కోల్పోయారు. చాలా మంది సామాజిక సేవలు కానీ సమాజ కార్యక్రమాలు కానీ సివిల్ సొసైటీ బాధితులు కానీ చాలా మంది మేధావులు పడేవారు కానీ సంఘం వల్ల కష్టం ఉన్న వాళ్ళు కానీ దూరమైనారు. అదే సందర్భంలో కవిత దిశానిర్దేశంలో జాగ్రత్త మాత్రం ముందుకన్నా రెట్టించిన ఉత్సాహంతో మన కార్యక్రమాలు చేస్తూ ముందుకు కలుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. అనేక రంగాల కూడా అంతకు ముందు ఎప్పుడు మనం పనిచేయని రంగాల కూడా జాగ్రత్త పనిచేస్తున్నది. 2016 సంవత్సరంలో అనేక దాదాపు 10 అంతర్జాల లోపల జాగ్రత్త పనిచేస్తూ వచ్చిన సంగతి మీ దృష్టికి తీసుకొస్తాను. కేవలం యువత విద్యార్థి మహిళా సాంస్కృతిక రంగంలో కూడా సాంస్కృతిక విభాగం పెట్టుకుంటున్నాం పనిచేసి. బతుకమ్మ అంటే కేవలం బతుకమ్మ ప్రోగ్రాం చేయడమే కాదు, దానికి అవసరమైనటువంటి రూట్ లెవెల్లో కూడా మనం సమాజానికి సేవ చేస్తూ వచ్చినాం. ఎక్కడెక్కడ పాటని ఏది సహజమైనటువంటి జపన పాటగా తెలంగాణ జాతికి బయట తీసుకుని వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. ఇవాళ డీజే పాటలు యూట్యూబ్ లో అక్కడ ఇక్కడ మానవ కాలంలో కూడా వాటన్నింటి ఒరిజినల్ పాటలు సేకరించి చెప్పబోతున్న ప్రతి ఏడు
మన అక్క చెల్లెలు మన ఆడపిల్లలు ఎట్లయితే పాడుకుంటారో గ్రామంలో కూడా అదే పద్ధతిలో జాగృతి పాట స్వీట్గా తయారు చేస్తాం. బతుకమ్మ పాటలన్నింటినీ ఒక దగ్గర చేర్చి మన పుస్తకాలు రిలీజ్ చేసుకుంటాం. అట్లా అనేక రంగాల్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. వికలాంగుల ఉదాహరణ పెట్టి వాళ్ళ అవసరమైనటువంటి పుస్తకాలను కూడా మనం పంపిణీ చేసుకున్నాం. సాహిత్య విధానం పెట్టిన కవులు కళాకారులందరినీ కూడా మనం ఒక దాడి మీద తీసుకొచ్చాం. ఈ రోజు కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత 33 జిల్లాల్లో సాహిత్య కార్యక్రమాలు చేసిన సంస్థ ఏదైనా ఉందంటే కేవలం తెలంగాణ జాగృతి మాత్రమే చదువుతారు. తెలంగాణ జాగృతి మొత్తం 33 జిల్లాల్లో కూడా కవితాంజలి కార్యక్రమం నిర్వహించి నిజానికి 3000కు పైగా నూతన కవులను మనం ప్రోత్సహించిన సంగతికి సవినయంగా సగర్వంగా మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తాను. ఇవాళ దేశ విదేశాల్లో కూడా ఒక గల్ఫ్రామికి ఏ కష్టం వచ్చినా కూడా అక్కడ మన అక్క చెల్లెలు మన అన్నదమ్ములు అందరూ కూడా వెళ్ళి వారికి సహాయం చేస్తున్నటువంటి సందర్భం. నిజానికి అక్కడికి మీరే పోయిన వాళ్ళే బతుకుల కోసం పోయిన సందర్భంలో కూడా మీరు ఉన్నటువంటి సమయంలో కానీ మీరు ఉన్నటువంటి అవకాశాల్లో కూడా ఇంకొకరికి సహాయం చేయడానికి చాలా గొప్పమైనటువంటి విషయం. దాన్ని చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి జాగృతి కార్యక్రమాలందరూ కూడా పేరు పేరున నేను శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా మంది చెప్తారు గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు, కానీ దాన్ని సమాజం గుర్తించారు. ఎందుకంటే చరిత్రను బట్టి పెట్టినప్పుడు కాదు మీద చరిత్రను సృష్టించడం మీద చాలా ఊళ్ళో వింటున్నాడు. ఒక అద్భుతంగా సృష్టిస్తాడు, కానీ ఎక్కడ చేసేది కాదు. ప్రజలు వాళ్ళ బిహేవియర్ గమనిస్తారు, ప్రజలు వాళ్ళ కమిట్మెంట్ గమనిస్తారు. ఆ కమిట్మెంట్ చూపిస్తూ ముందుకు సాగుతున్నటువంటి సంస్థ తెలంగాణ జాగృతి అనే సంగతి మీ అందరికీ తెలుసు. ఒక యువత విభాగం ఏర్పాటు చేస్తాం, అనేక రకాలైనటువంటి క్రీడల్లో యువతను మనం ప్రోత్సహిస్తున్నాం. ఈ తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం నుంచి రూట్ లెవెల్లో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్లో ఉన్న సమస్యని మనం అడ్రస్ చేస్తూ ఉంటాం. నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ ప్రాజెక్టు చేపట్టి మీరు అందరూ కూడా దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆడబిడ్డలకు చాలా అధికంగా కోల్పోతున్నారు, అంటే రక్తహీనత కోల్పోతా ఉన్నారు. ఒకసారి టెస్ట్ చేస్తే వాళ్ళందరూ కూడా చాలా మంది ఐరన్ డెఫిషియన్సీతోని తక్కువ రోజుల్లో ఉన్నటువంటి విషయాలు బయటపడుతూ ఉంటాయి. మన విద్యార్థులను ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం దాని మీద కూడా ఇంకా విస్తృతంగా పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఒక మాట చెప్తారు, రేపాయ మాతృశక్తి అక్కడే అంటే మిగతా కాలంలో కూడా ఆయా యుగాలన్నటువంటి లక్షణాల ప్రకారంగా పనులు జరుగుతున్నాయి. త్రేతాయుగంలో కూడా మంత్రం జపిస్తే పనులు జరిగినాయి. ద్వాపరంలోకి వస్తే మంత్రాలతో పనులు లేదు, వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. కానీ కలియుగంలో కూడా సందేశక్తి కేవలం అంటారు. కలిసి ఉంటే మనం ఏ పనైనా సాధించవచ్చు. దీనికి కావాల్సిన ఏదైనా మాత్రం కలిసి ఉంటాడు. నువ్వు ఒక్కడికి ఏం చేయలేవు, వేరొకరికి చేయలేవు, కానీ మన ఇద్దరం కలిసి ఏదైనా సాధించవచ్చు. చాలా మంది చెప్తారు, నువ్వు రక్తాన్ని నాకు స్వతంత్రాన్ని నీకు ఇస్తా అంటాడు. ఇక్కడ రక్తం అంటే ఒక వ్యక్తే కాదు, త్యాగాల సిద్ధపడిన సమాజం ఏదైనా ఉంటే తన ఐడెంటిటీని కోల్పోతుంది, తన అస్తిత్వాన్ని కోల్పోతుంది, ఒక మిగతా భాష పొందాల్సి వస్తుంది. మనిషి వాళ్ళు ఎవరైనా సరే పాలనకు గుణంగా ఉంటే ఏం జరుగుతుందో ప్లేటో మహానుభావుడు చెప్తాడు. పాలనకు కనుక మనిషి వాళ్ళు దూరంగా ఉంటే దుష్ట పాలనలో కూడా జీవితం గడపాల్సిన శిక్షణ అనుభవించాల్సి ఉంటుంది. రాజకీయాలు దూరంగా ఉంటే దుష్టుడు పాలన ఉండాలి. అదే మనం దొరుకుతుంది. దానిగా తెలంగాణ తెచ్చుకున్నది. ఎన్ని తేడాలను మనం తెలంగాణ తెచ్చుకున్నాం, ఎన్ని గొప్ప గొప్ప ఉద్యమాలు చేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఎంతమంది అవార్డు త్యాగాలని వారసత్వాన్ని ఇవాళ మనం అనుభవిస్తూ ఉన్నాం. మనం ఈ సమాజానికి ఏం చేయాలని ఇవాళ అందరం కూడా ఒకసారి ఎక్కడ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ త్యాగాల కారణంగా నిలబడి ఉన్నామో ఆ త్యాగాన్ని గౌరవించుకోకపోతే, ఆ స్ఫూర్తిని కొనసాగించుకోకపోతే, ఆ రాష్ట్ర ఉదాహరణ మనం తలపై పెట్టుకొని ముందుకు కదలకపోతే తెలుసుకున్న స్వరాజ్యానికి అర్థమే ఉన్నది. ఈ స్వరాజ్యాన్ని మన దేశం త్యాగం ఉన్నది అన్నది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అదే లోపల ఇవాళ మనందరం కూడా ఏ స్ఫూర్తితో అయితే కర్తవ్య సంస్థలు ఏర్పాటు చేసి ఎన్ని రాజకీయ అవకాశాలు వచ్చినా కూడా ఈ సంస్థ మాత్రం తన గ్రామంగా పెట్టుకుని కాపాడుకుంటూ ఉన్నారో ఆ స్ఫూర్తిని మనం అందుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ ఆశయాల కోసం మనం పునరంకితం కావాల్సిన అవసరం ఉన్నది. దాన్ని అందరూ తెలుసుకుని మనందరం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. సంస్కృతంలో చెప్తా సంరక్షణం సమర్థం సంభవం దేవాలయ యథాకృతే సంచారణ ఉపాసతే. మన మనసుని ఒకటిగా చేసుకుందాం, మన ఆలోచనలు ఒకటిగా చేసుకుందాం, మంచి మంచి విలువలను మనం కాపాడుకుందాం. నువ్వు నేను కలిసి నడుద్దాం, ఒక గొప్ప సమాజాన్ని నిర్మిద్దాం. మన పూర్వీకులు అందరూ కూడా ఈ పనులు చేసే దేవతగా తీర్చిదిద్దబడ్డారు. ఒక గొప్ప కార్యక్రమం, ఒక గొప్ప
ఆ స్ఫూర్తితోనే ఆ గాంధేయవాద సిద్ధాంతంతోనే తెలంగాణ జాతి అంతర్జాతీయ యువ సదస్సును ఏర్పాటు చేసుకుంటున్నారు. 2019 జనవరిలో జరిగినటువంటి మహాకార్యక్రమంలో 150 దేశాల నుంచి యువతి యువకులు అందరూ వచ్చి ఈ దేశంలో గాంధీ గారి స్ఫూర్తిని అందుకొని సెల్ఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం పనిచేస్తారని చెప్పి వాళ్ళ స్ఫూర్తి తీసుకొని మళ్ళీ తమ దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో కానీ ఎన్జిఓలో కానీ పాలసీ మేకింగ్లో కానీ విధానపరమైన నిర్ణయాలు రూపకల్పన చేయడంలో అత్యంత క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. దానికి స్ఫూర్తి ఇచ్చింది తెలంగాణ జాతి అయితే దానికి నాయకత్వం వహించిన అందరి ముందు నడిపింది మన అక్క కవిత గారు. ఈ తెలంగాణ గడ్డ మీద ఒక ప్రపంచ దేశాన్ని పిలిచి ప్రభుత్వం పక్కన పెట్టారు. ప్రభుత్వం చేస్తాయి కానీ సంస్థ అంత ఉన్నతంగా ఊహించుకోగలుగుతుందా? అంతటి గర్భాన్ని సిద్ధపడగలుగుతుందా? ఆ సాహసమైన నిర్ణయాలను అందిపుచ్చుకున్నారు. వారిని ఆనందిస్తూ ముందుకు సాగుతున్న కవిత జాగృతి 2.0 కూడా అత్యంత సాగు మళ్ళీ ప్రారంభించుకోవాల్సిన అవసరం. తొందరలోనే అన్ని జిల్లాల్లో కూడా శాఖలు ఏర్పాటు చేసుకుందాం. గ్రామానికి ఇంకా అభివృద్ధిగా మనం చేరుకుంటారు. అదేవిధంగా మీతో విభాగాలు ఏవైతే ఇప్పుడు 10 విభాగాలు ఉన్నాయో హెల్త్ కానీ, కల్చర్ కానీ, లిటరేచర్ కానీ, యువత, మహిళా, విద్యార్థి కానీ, ఇంకా మిగతా అనేక విభాగాలు ఐటీ కానీ, ఇట్లా వీటికి తోడుగా అదనంగా ఇంకా 10 విభాగాలు ఏర్పాటు చేసుకుని సమాజం లోపల ఎక్కడ అవసరం ఉన్నదో అక్కడ తెలంగాణ జాతి కార్యకర్త నిలబడాల్సిన అవసరం ఉన్నది. సమాజానికి దానిగా కదలాల్సిన అవసరం ఉన్నది. ఆ స్ఫూర్తిని అనుకొని కవిత గారి నాయకత్వం లోపల మనం ఇంకా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్న సంగతి మీకు తెలుసుకుంటాం. ఈ తెలంగాణ సమాజానికి అవసరమైన ప్రతి సందర్భంలో కూడా జాగృతి తన కృషిని కొనసాగిస్తూ ముందుకు సాగింది. అంతర్జాతీయ భద్రతా సంస్థ దివీస్ అనే భద్రతా సంస్థ నల్లమల ఫారెస్ట్ లోపల వజ్రాలు దొరకడానికి అవకాశం ఉన్నది అని తెలిస్తే అక్కడ మొత్తం కూడా సర్వే చేసి అక్కడ చెంచు పెట్టారట. చెంచు వాళ్ళ నివసించే గ్రామాలు వాటన్నిటిని కూడా అభివృద్ధి సృష్టి చేయడానికి అప్పుడు ప్రభుత్వం ఒక సర్వేను అనుమతిస్తే దాన్ని ధిక్కరిస్తూ అక్కడ పోయి చెంచులతో కలిసి ఉద్యమం చేసింది తెలంగాణ జాగృతి. పోలవరం నా గ్రామాలు ముగిపోతుంటే పోలవరం లోపల ఉద్యమాన్ని కొనసాగించింది తెలంగాణ జాగృతి. ఏవైతే 5 గ్రామాధికారులు ఉన్నాయో ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉంది కానీ ఈ రోజు కూడా దాన్ని కొనసాగిస్తూ 5 గ్రామాలకు బాగా గుర్తునిచ్చి తెలంగాణ జాగృతి మనం మాట్లాడిన తర్వాత వేరే వాళ్ళందరూ కూడా సమాచారం మాట్లాడుతూ ఉన్నారు. అది భారతదేశమైనా ఇంకోటైనా ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ సమాజం వరకు నిలబడేది తెలంగాణ జాగృతి. కాబట్టి ఇవాళ సమాజం కూడా ఆ తెలంగాణ జాగృతి కృషిని గుర్తిస్తూ ఉన్నారు. గ్రామాల బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం మాత్రమే కాదు, ఎవరైతే మన వార్తలను ముద్రించడానికి కూడా అవసరం చూసుకోలేదో వాటన్నింటినీ కూడా తీసుకొని మనం ముందుకు కలిగి ఇవాళ తెలంగాణ ఆంధ్ర ఛానల్ కానీ ఆంధ్ర పత్రిక కూడా తెలంగాణ ప్రత్యేక సంస్థగా తీసుకొస్తా ఉన్నాయి. ఆంధ్ర ఛానల్ అయినా తెలంగాణ బతుకమ్మ పండుగ వస్తుంటే ఒక పాట తయారు చేస్తా ఉన్నారు. ఆ వాతావరణాన్ని తీసుకొచ్చిన ఉదాత్తమైన గొప్ప సంస్థ తెలంగాణ జాగృతి. 15 సంవత్సరాల తెలంగాణ చరిత్ర తొక్కివేయబడిన కాలంలో కూడా బ్రిటిష్ కాలం నుంచి మనం రాజ్యాంగం చెప్పుకుంటాం కదా, పాత రాజ్యాంగం అంతకు ముందు నుంచి కూడా ఉన్నటువంటి అన్ని ఆధారాలను సేకరించి ఆ పార్టీల లోపల తెలంగాణ జాగృతి ఈ గడ్డ చరిత్రను ఎత్తుపట్టింది, ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ సమాజం లోపల ఒక రాష్ట్రాన్ని తెచ్చుకోవడం మాత్రమే కాదు, తెచ్చుకున్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా వేగంగా ఎదుర్కోవాలన్న లక్ష్యంతోనే మన యువతను నైపుణ్యత వైపు అందించడం జరిగింది. మన మహిళలకు రిజర్వేషన్ కోసం పోరాడుకోవడం జరిగింది. తెలంగాణ జాగృతి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను పెట్టి దాదాపు 15 సెంటర్లను పెట్టి మనం 9 విభాగాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 35,000 మందికి మనం ట్రైనింగ్ ఇస్తే ప్రత్యక్షంగా 25,000 మందికి దాంట్లో ఉద్యోగాలు రావడం జరిగింది. అది మాత్రమే కాదు, 9 మెగా జాబ్ మేళాలు పెట్టి 14,000 మందికి ఇవాళ తెలంగాణ జాగృతి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా మనం ఉద్యోగ అవకాశాలు కల్పించుకోగలిగాం. అదేవిధంగా ఆడపిల్లలకు అన్ని రంగాల్లో అవకాశాలు ఉందని చెప్పి వారికి కూడా స్కిల్ డెవలప్మెంట్ వల్ల ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సమాజంలో సగం మహిళలకు, ఆకాశంలో సగం మామూలు మహిళలకు ఇవాళ అవకాశాల్లో కూడా సగం ఎక్కాలని చెప్పి మహిళా రిజర్వేషన్ల దీని కోసం చేతాల లోపల ఆకాశం ఎదురు నిలబడి గర్భించింది మన తెలంగాణ జాగృతి. ఎన్నో స్ఫూర్తివంతమైన పోరాటాలు, ఎన్నో గొప్ప గొప్ప నిర్ణయాలు మేమందరం కలిసి వేసిన అడుగులు ప్రతి ఒక్కటి కూడా రేపటి చరిత్రకు పునాదులుగా నిలబడతాయి. ఖచ్చితంగా ఇంకా ముందు
ఖతార్లో మంత్రిగా అయితే, అదేవిధంగా సౌదీ అరేబియాలో ఇష్టకర్మ అయితే, ఒమాన్లో కూడా ముందు రాజేంద్ర గారు అయితే, ఇట్లా ప్రతి దేశంలో కూడా అక్కడ ఉన్నటువంటి మాకు ఏ కష్టం వచ్చినా ఢిల్లీలో శేఖర్ గారు అయితే, టీచర్ వెంకటేశ్వర గారు అయితే, ప్రతి ఒక్కరు కూడా తమ ఉన్నటువంటి సమయంలో కూడా సమాజానికి కూడా కేటాయిస్తూ వాళ్ళు సమాజం కోసం పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ జాగృతి అనే సంస్థకు కేవలం తెలంగాణ సమాజం మాత్రమే కార్యక్రమాలు, తెలంగాణ సమాజ సంక్షేమం మాత్రమే మా ఎజెండా. ఈ సమాజంలో మనం అన్నదానాలు ఎక్కడ ఉన్నా వారి కష్టాలు నిలబడకపోతే స్వతంత్ర సంస్థ చేయవలసిన పని ఏమైనా ఉంటారా అని చెప్పి ఎక్కడెక్కడైతే ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నకి ఉండినటువంటి స్ఫూర్తిని వాళ్ళందరూ కూడా ముందుకు సాగుతూ వాళ్ళ జాగృతి పేరు ఇంకా గొప్పగా ముందుకు తీసుకుపోతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ వేదిక పక్షాన మేము కృతజ్ఞతలు తెలియజేస్తాము, శుభాకాంక్షలు తెలియజేస్తాము. గ్రామాలలో పడకుండా కూడా చైతన్యవంతమైనటువంటి ర్యాలీలను ఇవాళ తెలంగాణ జాగృతి నిర్వహిస్తూ వస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా హైదరాబాద్ నుంచి ఇటు అలంపూర్ దాకా ప్రతి గ్రామాల ఉన్న శాఖకు ఈ తెలంగాణ జాగృతి తీసుకున్నటువంటి ఆ సాంస్కృతిక కార్యక్రమాలైనా, సంక్షేమ కార్యక్రమాలైనా, అభివృద్ధి కార్యక్రమాలైనా, ఈ రాష్ట్ర ఆర్థిక ఎటువంటి కార్యక్రమాలైనా ప్రతి సందర్భంలో కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని, ఆ ఉత్తేజాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్న ప్రతి ఒక్క యువ విశ్వకు స్వాగతం జరుగుతూ మనం ఈరోజు తెలంగాణ జాగృతి నూతన కమిటీలను తొందరలోనే వేసుకుందామని కవిత గారు ప్రకటించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని నేను మీ అందరికీ మరోసారి గుర్తు చేసుకుంటాను. తెలంగాణ తెచ్చుకున్న నిజమే, కానీ తెచ్చుకున్న తెలంగాణ ఫలాలు ప్రతి గ్రామానికి అందవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ ఫలాలు ప్రతి ఇంటికి అందవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంకా వేదం లేకుండా, వయోవేదం లేకుండా, కులం, మతం ఏ రకమైన విమర్శ లేకుండా ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆ మహాయాత్ర లోపల ముందుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ స్ఫూర్తిని అందుకనే ఇవాళ బీసీ అంశాన్ని కూడా తెలంగాణ జాగృతి ముందుకు ఉన్నది. ఈ దేశ నిర్మాణంలో, ఈ దేశ చరిత్ర నిర్మించడంలో కానీ, ఈ దేశ సమాజాన్ని నాగరికంగా నిర్మించడంలో కానీ తమ వర్గాన్ని జాగవలసిన బీసీ సోదరుల హక్కుల కోసం ఇవాళ తెలంగాణ జాగృతి ఉద్యమిస్తూ ఉన్నది. సమాజంలో సగం బీసీలకు సగం అవకాశాలు పెట్టడం అది న్యాయం కదా, అది ప్రజాస్వామ్య లక్ష్యం కదా. దానికోసం కదా మనం తెలంగాణ తెచ్చుకున్నది. దాని మనసులో పెట్టుకుని వాళ్ళ తెలంగాణ జాగృతి ముందుకు జరుగుతూ ఉన్నది. చాలా అనేక పుస్తకాల నుంచి కూడా పెద్ద ఎత్తున మధ్యలో ముందుకు వస్తుంటే ఒక్కొక్కరు షేక్ అయిన సంగతి కూడా మీరందరూ చూస్తూ ఉన్నారు. అంబేద్కర్ దళితుల గురించి మాట్లాడింటారు. అంబేద్కర్ అడగాక అన్ని రకాల గురించి మాట్లాడాడు కదా, అనేక మతాల గురించి మాట్లాడాడు కదా, భాషలో మరాఠీల గురించి కూడా మాట్లాడాడు కదా, ఆఖరి మహిళల గురించి కూడా మాట్లాడాడు కదా. ఒక సమాజాన్ని మనం నిర్మించాలంటే కేవలం ఒక పార్టీ గురించి మాట్లాడితే సమాజం నిర్మాణం ఎట్లా అవుతుంది? ఒక సమాజం ముందుకు ఎట్లా అవుతుంది? కుటుంబంలో ఒక సంపాదించినట్టు రాదు కదా. ఖచ్చితంగా మొత్తం కుటుంబం ముందుకు పోవాలి. కాబట్టి తెలంగాణ సమాజం మొత్తంగా కూడా ముందుకు పోవాలని చెప్పి ఆ ఒక విశాలమైన దృక్పథంతో తెలంగాణ జాగృతి పనిచేస్తూ ఉన్నది. ఆ విశాలమైన ప్రాముఖ్యత భూమికి పైన తెలంగాణ జాగృతి తన భారతదేశ పోరాటాన్ని నిర్వహించుకుంటూ ఇప్పుడు ముందుకు పోతా ఉన్నది. కలిసి నడుద్దామని అంకిత భావంతో ముందుకు వస్తున్న జాగృతి పాత కొత్త అన్నదమ్ములకు అక్కచెల్లెలకు అందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. సోదరులారా, తొందరలోనే మనందరం కూడా ఇంకా ఉత్సాహంగా, ఇంకా ఉత్తేజంగా అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మనం ఇంకా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన శక్తి మేరకు ఎన్నో కార్యక్రమాలు చేసే శక్తి ఉన్నా కూడా మనం నిజంగా కూడా పూర్తి స్థాయిలో మనం పనిచేయడం లేకపోయినా మనం నిజం దాన్ని గుర్తుపెట్టుకుంటూ మనం ఇంకా కూడా ఉత్సాహంగా కవిత ఆదేశాల మేరకు గ్రామ శాఖకి మనం ఇంకా కూడా సిద్ధపరుచుకుంటూ పోదాం. అన్నదమ్ములను అవకాశాలను అందరినీ కూడా కలుపుకుంటూ పోదాం. మన అన్నదమ్ములు ఎవరైతే మన నుంచి ఇలాంటి వాళ్ళందరూ కూడా మీరు పోయిన